ఎక్కడ కూడా ఎందుకంటే పొలిటికల్ కేసు 4 సార్లు ఏసీబీ అధికారులు విచారించారు. పూర్తి అంత సమాచారం కూడా వాళ్ళు ప్రతిసారి అవే క్వశ్చన్స్ అడిగారు. నేను మళ్ళీ అవే సమాధానాలు చెప్పానన్నారు. సో ఇప్పుడు గవర్నర్ అనుమతి తర్వాత మరొకసారి ఆయన విచారించే అవకాశం ఉంటుందా? ఏం జరుగుతుంది? అంటే ఈ కేసులో ఇమీడియట్గా జరిగేది గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతి వచ్చిన మరుక్షణం జరిగేది కేటీఆర్ పైన ఛార్జ్షీట్ దాఖలు చేయడం. ఏదైతే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కేసులో అతని పైన దాదాపుగా ఇప్పటి వరకు మనం ఒకసారి ఇన్ఫర్మేషన్ చూస్తే 4 సార్లు ఆయన కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. అరవింద్ కుమార్ 5 సార్లు విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ పాత్రకు సంబంధించి వందలాది మంది డాక్యుమెంట్లను, ఈమెయిల్స్ని, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను, ఇతర సాక్ష్యాలను కూడా ఏసీబీ సేకరించింది. ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేసేందుకు సెప్టెంబర్ 9న కోరారు. సో ఈ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఈమెయిల్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, హెచ్ఎండిఏ ఆఫీస్ నుంచి సేకరించినటువంటి కొంత సమాచారం కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఆయన తీసుకున్నటువంటి డెసిషన్స్ డైరెక్ట్గా మెయిల్ టు మెయిల్ కన్వర్జేషన్ జరిగింది. అరవింద్ కుమార్ ఆఫీస్లో అనేక డాక్యుమెంట్స్ సేకరించారు. చాలా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ను కూడా సేకరించారు. కాబట్టి ఎఫ్ఈఓను కూడా విచారించారు. లండన్ నుంచి ఎఫ్ఈఓ ఆన్లైన్ ద్వారా వచ్చారు. అనేక మెయిల్స్ను కూడా ఆయన కూడా పంపాడు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఏసీబీ నిర్ధారించుకుంది. కాబట్టి సో ఛార్జ్షీట్ దాఖలు చేస్తున్నారు. ఒకసారి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఈ కేసు అంతా కూడా కోర్టు పరిధిలోకి వెళ్తుంది. సో కోర్టు ఒకవేళ ఈ కేసును విచారణకు స్వీకరించి ఛార్జ్షీట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత కోర్టు విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంటుంది. ఫైనల్గా కేటీఆర్ని ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే కోర్టు ఆదేశాల మేరకే చర్యలు తీసుకునేలా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఒకవేళ అపోజిషన్ ఇప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఆ పార్టీకి సంబంధించి కీలక నేతగా ఉన్నాడు కాబట్టి ఒకవేళ ప్రభుత్వం డైరెక్ట్గా అరెస్ట్ చేస్తే ఒక పొలిటికల్ వెండెటాలో భాగంగా, వేధింపుల్లో భాగంగా అరెస్ట్ చేస్తారన్న అభియోగాలు వస్తాయి. కాబట్టి సో దానికి ఆస్కారం మీద కూడా ఏసీబీ చాలా పర్టికులర్గా గవర్నర్కి పంపడం, మాజీ మంత్రిగా ఆయనకు ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ గవర్నర్ దగ్గరికి వెళ్ళడం, 70 రోజుల తర్వాత గవర్నర్ తిరిగి దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం అనుమతిస్తూ, సో ఇప్పుడు గవర్నర్ ప్రాసిక్యూషన్ పర్మిషన్ వచ్చింది కాబట్టి వితిన్ వీక్, వారం రోజుల్లోనే కేటీఆర్ పైన ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది ఏసీబీ. సో దాఖలు చేసిన తర్వాత ఆయన పైన ఎలిగేషన్ తేవనుంది. ఆయన పైన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టారు, పీసీ యాక్ట్ పెట్టారు. సో ఒక ప్రజాప్రతినిధిగా ఉండి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఆయన ద్వారా నష్టం వాటిల్లింది, దీని ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆయన పైన ఏవైతే విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. మరి ఇప్పుడు కేటీఆర్ లీగల్ సెల్ నెక్స్ట్ యాక్షన్ ఏం చేయబోతోంది? అంటే ఈ ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం మేరకైతే కేటీఆర్ దీనిపైన ఏ రకంగా రెస్పాండ్ అవుతారో చూడాల్సి ఉంది. ఇది పొలిటికల్గా రెస్పాండ్ అవుతారు. ఆయన గతంలో కూడా ఈ కేసులో రాష్ట్ర హైకోర్టు వరకు వెళ్ళారు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి ఈ కేసులో తన విచారణకు సంబంధించి కావచ్చు, తన అరెస్ట్కి సంబంధించి ముందస్తుగా అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఆయన సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత లీగల్గా దాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కానీ ఒకసారి గవర్నర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కేసు ఏసీబీ నుంచి ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కోర్టుకు వెళ్తుంది. కోర్టులో ప్రొసీడింగ్స్ ఉంటాయి, కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. కోర్టు ఛార్జ్షీట్ని కాగ్నిజబుల్ తీసుకున్న తర్వాత దాంట్లో ఉన్న ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఛార్జెస్ పైన విచారణ జరుగుతుంది. ఒకవేళ కేటీఆర్ పైన గిల్టీ ప్రూవ్ అయితే కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఒకవేళ ఛార్జెస్ అన్ని కూడా ఎలిగేషన్స్ ఏవైతే ఇప్పటివరకు ఏసీబీ చేసిందో వాటికి సంబంధించిన సఫిషియంట్ ఎవిడెన్స్ను కూడా రాష్ట్ర ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. కాబట్టి సో కోర్టు ఆదేశాల మేరకు నెక్స్ట్ ప్రొసీడింగ్స్ జరిగే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం కేటీఆర్ కూడా ఈ ఛార్జ్షీట్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టులో చేస్తారా లేకపోతే కోర్టులో లీగల్గా ఎదుర్కొనే అవకాశం ఉంది. గతంలో అనేక మంది కేసులు చూస్తాం, ఎస్పెషల్లీ ఈరోజు విచారణ కాకుండా జగన్మోహన్ రెడ్డి కేసులో కూడా ఇదే రకంగా సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాతనే ఆయన విచారణ ఎదుర్కోబోతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో విచారణకు వచ్చారు, ఇప్పుడు ప్రతిపక్ష నేతల హోదాలో కూడా ఆయన విచారణకు ఈరోజు రానున్నారు. సేమ్ ఛార్జ్షీట్ ఒకసారి కోర్టుకు చేరిన తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారంగానే విచారణ జరుగుతుంది. కోర్టు ఇచ్చిన ఆదేశాలనే పాటించాల్సి ఉంటుంది. కాబట్టి సో కోర్టులో జరిగే పరిణామాలు కొంత కీలకంగా ఉంటాయి.